హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే అభినవ్ గోమాటం గారు మెయిన్ క్యారెక్టర్లో నటించిన మై డియర్ దొంగ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ డైరెక్ట్గా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. స్టోరీ విషయానికి వస్తే, హీరో అయిన అభినవ్ గోమాటం అలియాస్ సురేష్ హీరోయిన్ అయిన సుజాత ఇంటికి దొంగతనం చేయడానికి అయితే వెళ్తాడు. మరి దొంగతనం ఎందుకని చేయాల్సి వచ్చింది, ఆ దొంగతనం చేస్తున్న సమయంలో హీరోయిన్తో ఎలా పరిచయం ఏర్పడింది, ఆ పరిచయం ప్రేమగా మారిందా లేకపోతే ఆ పరిచయంతో వీరి మధ్యలో గొడవలు జరిగాయి అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ మూవీ కామెడీ అండ్ డ్రామా పరంగా అంతగా ఎంజాయ్ చేయలేకపోవచ్చు, కానీ కామెడీ పరంగా ఎంజాయ్ అయితే చేస్తారు. అంతేకాకుండా ఈ సినిమాలో జస్ట్ 4 to 5 మెంబర్స్ క్యాస్టింగ్గా ఉండడం వలన మీకైతే సినిమా చూస్తూ ఉంటే అక్కడక్కడ ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా చూస్తే ఎంజాయ్ అయితే చేస్తారు. ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చూస్తే మాత్రం ఎంజాయ్ అయితే చేయరు భయ్య. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంటుంది, ఒక 30 మినిట్స్ వరకు. దాని తర్వాత కొంచెం ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత క్లైమాక్స్లో చూసుకుంటే క్లైమాక్స్ కూడా కొంచెం వరకు వర్కౌట్ అయితే అయింది. కాకపోతే క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఏదో ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అంతగైతే అనిపించలేదు. ఓకే అంటే ఓకే అనిపించింది. ఎలాంటి ట్విస్ట్ లేకుండా, ఎలాంటి హింట్ లేకుండా అయితే క్లోజ్ అయితే చేశారు. బహుశా పార్ట్ 2 కూడా వచ్చే అవకాశం అయితే ఉన్నట్టు ఉంది. కామెడీ విషయానికి వస్తే భయ్యం, ఒక బర్త్డే పార్టీ ఉంటుంది. ఆ బర్త్డే పార్టీ దగ్గర ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు. అక్కడ కామెడీ అయితే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కార్లో లాంగ్ డ్రైవ్కి అయితే వెళ్తారు. అక్కడ కూడా కామెడీ కొంతవరకు వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. సాంగ్స్ చూసుకుంటే ఈ సినిమాలో 3 సాంగ్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ సాంగ్ అయితే కొంచెం అయితే నచ్చిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఓకే, అంతగా అయితే కాకపోయినా కూడా వర్కౌట్ అయితే అయింది. ఈ మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే ఒక కిస్ సీన్ అయితే ఉంటుంది. ఆ కిస్ సీన్ స్కిప్ చేస్తే ఫ్యామిలీతో కూడా హ్యాపీగా అయితే చూసేయచ్చు. అలాగే అభినవ్ గోమాటం గారి కామెడీ అయితే చాలా వరకు అయితే వర్కౌట్ అయింది. అంతేకాకుండా హీరోయిన్ అయిన శ్రీపాద గారి కామెడీ అండ్ తన యాక్టింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే పెద్దగా చెప్పుకోదగ్గ సీన్స్ అంటూ ఏమైతే లేదు భయ్య. జస్ట్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. 1 టైం వాచ్. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. అభినవ్ గోమాటం గారి కామెడీ కోసం చూస్తే ఎంజాయ్ అయితే చేస్తారు, కానీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మరి ఈ సినిమా చూస్తే ఈ సినిమా అయితే మీకు నచ్చదు. జస్ట్ యావరేజ్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్, చూశారు కదా మై డియర్ దొంగ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.